కాడు. ఆ పెళ్లి టైంకి అండి ఎవరైతే మమ్మల్ని బాధ పెట్టారో, ఎవరైతే మమ్మల్ని దుఃఖపెట్టారో కావలసుకొని వాళ్ళకి పెళ్లి కాడిచ్చి పిలిపించారు. అందరూ వచ్చారు, భోజనం చేశారు. చివరిగా మేము పెళ్లి వారం కాబట్టి చివరిగా భోజనం చేయాల్సి వచ్చింది కాబట్టి మేము భోజనం చేస్తున్నాం. వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళ నాన్నగారు కూడా ఉండుంటే ఎంత ఘనంగా పెళ్లి జరిగేదా ఏమో అని వాళ్ళకి వాళ్ళే ఎంత చక్కగా మా గురించి మాట్లాడుతున్నారు. ఏ నాలుకైతే మమ్మల్ని దూషించిందో దేవుడు అదే నాలుకతో మమ్మల్ని పొగిడేలాగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అన్నాను, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు ఇచ్చే తీరుతాడు. మంచి రోజులు రాబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చేయండి, మేము చూసాం, భోజనం చేస్తున్నాము. మా ఎదుట ఎవరున్నారు? మా మాజీ శత్రువులందరూ. అప్పుడు ఒక వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. ఏమిటో తెలుసండి? 23వ కీర్తన, నీ శత్రువులు ఎదుట నీకు భోజనము సిద్ధపరిచేదను. గట్టిగా చప్పట్లు కొడతాను. ఎంత అద్భుతం అండి! అందరూ మా శత్రువులే. ఒకప్పుడు వారు నిల్చున్నారు, మేము కూర్చొని ఉన్నాం, చక్కగా భోజనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే అంటున్నానండి, ఏది ఉన్నా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ నిందలు అవమానాలు మీరు ఏమి అనుభవిస్తున్నారో నాకు తెలియదు, కానీ విడిచిపెట్టకండి. ఈ దేవుణ్ణి వదులుకోకండి. మీ విశ్వాసము బలహీన పడనివ్వకండి. నీతిమంతులు విశ్వాసము వలనే జీవిస్తారు. జీవిద్దామండి. ఎవరు విశ్వాసము కదలకుండా ఉంటుందో అమ్మా, త్వరలోనే మీరు అద్భుతము చూడబోతున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు మాకు కొదువ అంటే ఏమిటో తెలియదండి. 2 సంవత్సరాలు పని చేశాను, ఒక అక్కకి పెళ్లి చేశాను. ఆ తర్వాత నాకు పోయే కాలం స్టార్ట్ అయ్యి. ఏమిటా పోయే కాలము? సినిమా. మీలో ఎంతమంది సినిమాలు చూస్తారు? యాక్టింగ్ చేయకండి, నిజం చెప్పండి. చేతులు ఎత్తండి. చూస్తారయ్యా మీరు సినిమాలు? చూడరు. అయ్యా మీరు చూస్తారా? చెక్ షర్ట్లో ఉన్న పెద్ద ఆయన చూడరా? చూస్తారా చూడరా? అప్పుడప్పుడు టీవీలో. ఎక్కడ చూస్తున్నారా అని అడగలేదు, చూస్తున్నారా లేదా అని అడుగుతున్నా. అందరు దొంగలే. చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం. ఏమిటి? సినిమా. నా గురించి నేను తెగ ఫీల్ అయిపోయేవాడిని, ఏదో గొప్పగా అనుకునేవాడిని. నేను కూడా ఏదో ఒక రోజు హీరో అవ్వాలని నేను ఆశ కలిగి ఉండేవాడిని. 2 సంవత్సరాలు పని చేసుకొని నా కంపెనీకి చెప్పాను, ఏమండి ఇలా సినిమా ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాను, నాకు సెలవు ఇవ్వండి 1 సంవత్సరం, ఏమవ్వకపోతే మళ్ళీ తిరిగి ఉద్యోగంలో నేను జాయిన్ అయిపోతాను. సరే వెళ్ళన్నారు. అన్నీ బాగున్నాయండి. ఈ మాట ఎవరికి చెప్పలేదు, మా అక్క వాళ్ళకి కూడా చెప్పలేదు. ఎవరికి చెప్పబెట్టకుండా ఉద్యోగానికి లీవ్ పెట్టేసి రాజీనామా అనుకోండి, ఇంకా వచ్చేసా. ఫోటోలు తీసుకొని బాబు అని బతిమాలుకుంటూ వెళ్ళాను. మరి ఏదో ఒక అవకాశం వచ్చింది, ఒక సినిమాలో యాక్ట్ చేశాను. పేరు మాత్రం అడగకండి, నేను చెప్తే వెంటనే రేపు వెళ్ళి చూసేస్తారు మీరు. నాకు తెలుసు మీ సంగతి, అందుకని పేరు చెప్పడం లేదు. పాస్టర్ గారు మమ్మల్ని పాడు చేస్తున్నారని చెప్తారు మళ్ళీ మీరే. పెద్ద హీరో పక్కన సెకండ్ హీరోగా నాకు అవకాశం మొదటి సినిమాకి వచ్చింది. చదువుకున్న వాళ్ళు ఇప్పుడు గూగుల్ చేసేస్తారు, నాకు తెలుసు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ సినిమా మరి అనుకోకుండా పెద్ద సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిపోయేసరికి ఎక్కడ లేని ఆదరణ, ప్రజల ఆదరణ. కొంతమంది ఇట్లనే వచ్చేసి, తల్లులు అచ్చు నా కొడుకులాగే ఉన్నావు నాయన, అసలు పోలిక ఉండదండి, అన్ని అబద్ధాలే. వీళ్ళేమో అన్నా సూపర్ యాక్టింగ్ చేసావు, అద్భుతంగా చేసావు, ఇంతకి సినిమా చూసేవారంటే చూడలేదని. మరి ఎందుకు రయ్యా? అంత మాయ అది. దానికి యజమానుడు ఎవడో తెలుసండి? ఆ సినిమా పరిశ్రమానికి సాతానుడు. ఎవరండి యజమానుడు? మరి వెళ్ళి చూడండి. మొదటి సినిమా వచ్చింది, పెద్ద హిట్ అయిపోయింది, ఎక్కడ లేని ప్రేమ ఆదరణ. అది నిజం అనుకున్నాను నేను.
అదంతా ఒట్టిదని తర్వాత తెలిసిందండి. ఇక్కడ ఉండవలసిన కళ్ళు ఎక్కడికి ఎక్కేయండి చెప్పండి. కళ్ళు ఇక్కడ ఉంటే కింద ఉన్నవి కనిపిస్తుంది, నెత్తి మీద ఉంటాయంటే ఇట్లా ఉంటే ముందున్నది కనిపించదు, ముందున్నది కనిపించకపోతే గుంతలోనే పడ్డానండి. మొదటి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో రెండో సినిమా అంత ఫ్లాప్ అయ్యిందండి. మొదటి సినిమా హిట్, రెండో సినిమా ఫట్టు, మూడో సినిమా థియేటర్లో ఆడితే ఒట్టు, నాలుగో సినిమా అవకాశం ఎవడేస్తే ఇంకా ఒట్టు అయిపోయింది, పక్కన పెట్టేశారు నన్ను. చివరిగా గతి లేక జెమిని టీవీకి వెళ్ళి యాంకరింగ్ చేసుకున్నా. నేను మీకు తెలిసేమో ఉదయపు అన్న, ఇప్పుడు వెళ్ళి ఆవిడ ఎవరు అని అలా డ్యాన్స్ షోల కోసం యాంకరింగ్ చేసుకొని చాలా కాలం తర్వాత దేవుడు జ్ఞాపకం వచ్చాడండి. మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను క్షమించు ప్రభా, నువ్వు నాకు ఒక్క అవకాశం ఇస్తే, దేనికోసం మళ్ళీ హీరోగా చేయటానికి, ఇంకొక సినిమా కుక్క తన వాంతికి తిరిగి వెళ్ళినట్టుగా నేను తిరిగి వెళ్ళానండి. ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన అందుకనే అంటున్నానండి, దేవుణ్ణి ప్రార్థనతో విసిగించకండి. ఎక్కువ విసిగిచ్చేసారు, మీరు అడిగింది ఇస్తారు, అది మీరు తట్టుకోలేరు. ఇది కూడా వాస్తవం అండి, నేను అబద్ధాలు ఆడటం లేదండి. మేము ఐగుప్తుకు వెళ్ళిపోతాము, మాకు మాంసములు, చేపలు, ఏమిటి కీరకాయలు అన్నీ అక్కడ బాగున్నాయి, మమ్మల్ని దేవుడు ఇక్కడ చంపటానికి తీసుకొచ్చాడా అని పదే అంటే అక్కడే చంపేశాడు. మరి అడిగిందే దేవుడు ఇచ్చాడు. అందుకని జాగ్రత్తగా ఉండండి, మీరు ఏమడుగుతారు దేవుడిని ఇసుకిచ్చకండి. నేను అడిగి విసిగిచ్చేసి ఈడు నా మాట విన్నాడు సరే అని చెప్పి దేవుడు వదిలేస్తే 5వ సినిమా అవకాశం వచ్చింది. అది అనుకోకుండా నా బ్రతుకుని శాశ్వతంగా మార్చేసింది. ఆ సినిమా పేరు మాత్రం అడగండి. ఆ సినిమా సాధించిన ఘనత అంతా ఇంత కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టించిందండి. అంత గొప్ప పేరు. ఆ సినిమా హిట్ అయిన తర్వాత నా పతనము ప్రారంభమైందండి. లేనిపోని స్నేహితులు, రాజకీయ నాయకులు పిల్లలు, వ్యాపారవేత్తలు పిల్లలు, పలుకుబడి ఉన్న వారిని, సోషలిస్టులు, సెలబ్రిటీలు అందరూ నా ఫ్రెండ్స్ అయిపోయారు. అయ్యి నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళారో తెలుసండి చెప్పండి? చాలా మంచి ప్లేస్కి, బార్కి, క్లబ్బులకి, అక్కడికే కదండి సినిమాలు పోయేది. థియేటర్లోనైనా ఉంటారు చెప్పండి, ఎక్కడుంటారు? థియేటర్లో లేకపోతే ఎక్కడుంటారు? ఏ పార్టీలోనో, ఏ క్లబ్లోనో, ఏ మందు పార్టీలోనో, ఏ నీచమైన పనులు చేస్తూ ఉంటారు.